లేదు. అంటే సోషల్ మీడియాలో మీ మీద ఒక ట్రోల్ నడుస్తుంది, ఒక మీమ్ కూడా నడుస్తుంది. అంటే ఈ సిచ్యువేషన్లో ఒకసారి అంటే టీడీపీ బహుశా దీన్ని సర్క్యులేట్ చేస్తుంది ఆటోమేటిక్. ఒకసారి మీమ్ ప్లే చేయండి. బ్లాక్ చేశాను. బ్లాక్ చేసి కంప్లీట్ గా రాడ్లు ఉన్నాయన్నా, రాడ్లు ప్లస్ కట్టెలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వచ్చేస్తాను. ఓకే, దాన్ని అట్లా పాస్ చేయండి పీసీఆర్. అందులో రమేష్ యాదవ్ గారు మీరు ఒకసారి ఎదురుగా టీవీ ఉంటే ఒకసారి చూడండి. ఒక మీమ్ ఏంటంటే మీరు జగన్ గారితో ఫోన్లో మాట్లాడుతున్నారు స్పీకర్ ఆన్ చేసి. ఆ టైంలో ఎడమ చేత్తో సహజంగా ఫోన్ పట్టుకుంటాం, ఎందుకంటే కుడి చేయి మీకు ఫ్రాక్చర్ అయింది కాబట్టి. కానీ మీరు కుడి చేత్తో ఫోన్ పట్టుకున్నారు, రొటేట్ చేస్తున్నారు. దాని కింద ఏమైనా కామెంట్ రాస్తున్నారంటే, నీ చెయ్యి ఫ్రాక్చర్ అయింది కదన్నా, మరి చెయ్యిని నొప్పి లేకుండా ఎలా రొటేట్ చేస్తున్నావు అని ఒక మీమ్ నడుపుతూ ఉన్నారు మీ మీద. ఆ చేత్తో ఫోన్ ఎలా పట్టుకోగలిగారు, ఎలా రొటేట్ చేయగలిగారు అని. ఇప్పుడు 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 మీరు ఇంకో మీమ్ ఇవ్వాలి వాళ్ళకు. ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ప్రకారము నేను చెప్పిన దాని ప్రకారము నా చెయ్యికి ఇక్కడ నాకు తగిలింది నా షోల్డర్కి. ఇక్కడ ఆ కంప్లీట్ షోల్డర్కు బ్యాక్ సైడ్ నాకు తగిలింది. ఎందుకంటే డోర్స్ లాక్ అయినప్పుడు వెనకాల నుంచి కొట్టడం నాకు షోల్డర్కు ఇక్కడ అయింది. ఈ షోల్డర్ కదలకుండా ఉండడం కోసం ఈ హ్యాండ్ బ్యాగ్ వేస్తారు. ఈ హ్యాండ్ బ్యాగ్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు ఇట్లా పెట్టుకోవడం వల్ల స్వెల్లింగ్ వస్తుంది. సో నాకు చేయి రొటేషన్ కానీ దీనికి కానీ నాకు ప్రాబ్లం అంతా బ్యాక్ షోల్డర్ పైన తగిలింది. ఆ తగిలిన డాక్టర్ సర్టిఫికేట్స్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లోనే మేము ఎక్స్రేలు తీసుకున్నాం, మెడిసిన్స్ అదే హాస్పిటల్ తీసుకున్నాం. మేము కేసు పెట్టాలని కూడా అక్కడే ఇచ్చాము. మాకు సంబంధించి మా రాము గారి కుట్లు కూడా అక్కడే ఇస్తారు. సో దీన్ని బట్టి చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. అంటే ఇంత ఘటన జరిగి ఇంత ఆస్తి నష్టం జరిగి ప్రాణాల మీదకి వచ్చి దేవుని దేవుల బయటపడి మేమేదో ఉంటే దాన్ని కూడా వాళ్ళు మైలేజ్ చేసుకోవడం కోసం, అంటే ఆబ్వియస్గా మా లీడర్ మాకు కాల్ చేసినప్పుడు మాకు బై డిఫాల్ట్గా ఒక ఉత్సాహం వస్తుంది. అది అందరికీ కూడా తెలుసు. ఆ ఉత్సాహం వచ్చినప్పుడు ఎంత నొప్పి ఉన్నా ఏది ఉన్నా కొంచెం ఎగ్జైట్గా మాట్లాడడం అనేది కామన్గా జరుగుతుంది. దాంతోపాటు మళ్ళీ ఇందాక క్లారిటీగా చెప్పారు, నాకు కంప్లీట్గా ప్రాబ్లం అనేది బ్యాక్ షోల్డర్, రైట్ హ్యాండ్ బ్యాక్ షోల్డర్. సో ఆ మీములు పెట్టే వాళ్ళకు దెబ్బ ఎక్కడ తగిలింది ఏందని తెలియకుండా మీములు లేదు సార్. సో ఆ వాళ్ళ విజ్ఞానం అంతవరకు ఉందనేసి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక వైఎస్ సునీత రెడ్డి గారు ప్రస్తుతం పులివెందులోనే ఉన్నట్టున్నారు. సో ఆమె కొన్ని కామెంట్స్ చేశారండి. ఏంటంటే సురేష్ రెడ్డి అని ఒక ఇండిపెండెంట్ జడ్పీటీసీ మీద మీరే దాడి చేయించారు అని, వైసీపీ వాళ్ళు దాడి చేయించారన్న అనుమానం నాకుంది. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి మీద కూడా ఇలాగే ప్రచారం చేశారు, దాడులు చేయించారు అనేది ఆవిడ చేస్తున్న అలిగేషన్. ఒక్కసారి సునీతారెడ్డి గారు బయట ప్లే చేయండి. ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబాయిచ్చారు, మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది. అదే కదా, ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. అది నన్ను నమ్మించారు. ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాను అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు. అది నేను నమ్మాను. సురేష్ అంటే సంటి మా బంధువే, ఆయన దెబ్బలు తగిలాయని బాధపడుతున్నారు. ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించున్నారు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు. నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఆ రోజు మీరే చేయించారు, మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా. మీరే రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిండొచ్చు కదా. మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం. ఎవరు రమేష్ యాదవ్ గారు, ఎవరు ఆ చంటి సురేష్ అనే అతను తెలుసా మీకు? అన్నా నేను ఈ సబ్జెక్ట్ మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే సునీతక్క మాకందరికి అక్క మాదిరే. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు. దాంతోపాటు వైఎస్ గారి రక్తం, వైఎస్ ఫ్యామిలీ రక్తం. సో సునీతక్కకు తెలుసు క్లియర్గా ఈ ఎలక్షన్ ఎంత ప్రెస్టేజ్. కేవలం ఎలక్షన్ల టైంలో ఉన్నప్పుడు అక్కట్లో వస్తారు, అట్లా వెళ్ళిపోతారు. పూర్తిగా ఒక కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే విధంగా బై డిఫాల్ట్గా చేస్తూనే ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే ఎంతసేపు నేను డాక్టర్ను, నేను ఇక్కడ బిజీగా ఉన్నా కానీ ఎలక్షన్ టైం వచ్చేసరికి మటుకు అక్క కంప్లీట్గా ఫ్రీ అయిపోతుంది, పులివెందులకు వచ్చి చెప్తుంది. సో ఈ సబ్జెక్ట్ నేను మాట్లాడకపోవడం మంచిది. ఎందుకంటే నిజంగా వేరే వాళ్ళ అంటే దీన్ని ధీటుగా సమాధానం ఇచ్చేవాళ్ళం, కానీ
మా వివేకానంద రెడ్డి సార్ కూతురు అయిపోయింది, ప్లస్ వైఎస్ గారి వైఎస్ ఫ్యామిలీ మెంబర్. సో అక్కకు తెలుసు ఏం జరుగుతోంది, ఏం జరిగిందని కూడా తెలుసు. కేవలం ఆ కూటమి ప్రభుత్వం మద్దతు చేయాలనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చి లేనిపోని నిందలు మా మీద వేయడము. ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారం అక్కడ చదివేసి ఎలక్షన్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ 12వ తారీఖు మళ్ళీ అక్క వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తుంది. కాబట్టి ఈ టాపిక్ మనం స్కిప్ చేస్తాం. ఒక్కసారి ఆయన డిఐజీ కోయ ప్రవీణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. మేము గనక అక్కడికి వెళ్ళకపోతే తలలు లేచిపోయి ఉండేవి అని. దాన్ని కొంతమంది తప్పుపడుతూ ఉన్నారు. పర్టికులర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక పోలీసు అధికారి అయ్యి ఉండి డిఐజీ స్థాయిలో ఉండి తలలు లేచిపోతాయి అన్న మాట ఎట్లా అంటావు, టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నావా అని మీ పార్టీ వాళ్ళు కొంతమంది అంటూ ఉన్నారు. ఒకసారి డిఐజీ ఏమన్నారు చూద్దాం. లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా, మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఆవరణాలను తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. కాబట్టి ఏంటంటే ఏదైతే మీకు నిర్ణీత ప్రదేశాల్లో ప్రచారానికి పోలీసు వారు అనుమతిస్తారో అక్కడ వరకే మీరు ఉంటే మీ యొక్క ఈ ఎలక్షన్ అయ్యే వరకు కూడా 100% మీ సేఫ్టీని మీరు ఇటు వెళ్ళాల్సిన అటు దూకి ఇటు వెళ్తే మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి ఈ ప్రాంతానికి ఉన్న గత నేపథ్యం, గత చరిత్ర దానికి కారణం. దానికి మేము కాదు, మీరు కాదు బాధ్యతలు. అది బాధ్యతాయుతంగా కూడా ఇరు పార్టీల వారు వ్యవహరించాల్సి ఉంది. ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి, అలాంటివి చేయొద్దు. దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం. పార్టీ రమేష్ యాదవ్ గారు, పత్యాపారాలు పక్క మీకు అనుమతి ఇచ్చిన గ్రామంలో కాకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఎట్లాగే ఉంటాయి అంటున్నాడు ఆయన. ఇక్కడ మీకు చిన్న సబ్మిషన్ అన్న, ఇందాక మీరు అడిగిన మీమ్కు ఇది ఒక ఎగ్జాంపుల్. డిఐజీ గారే సాక్ష్యంగా డిఐజీ గారే చెప్పారు, మా పోలీసు వాళ్ళు వెళ్ళి అక్కడ విడదీశాము, ఆస్తి నష్టం జరిగింది, కొంచెం ఇట్లా దెబ్బలు తగిలాయి అంటే ఈ ట్రోల్ చేసే వాళ్లకు ఈ డిఐజీ గారు చెప్పిన సమాధానమే దానికి ఎగ్జాంపుల్. అది కూడా పక్కన పెడితే ఒక డిఐజీ గారు ఒక డిఐజీ స్థానంలో కూర్చొని ఏ రకంగా పత్యాపారం చేయడానికి పోతాను అనేసి ఒకటి మనం ఇక్కడ ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా ఇక్కడ ఇంకొకటి చిన్న క్లియర్ ఎగ్జాంపుల్ నేను నిన్న కూడా ప్రెస్లో చెప్పాను. మేము మా మీద దాడి జరిగిన తర్వాత మేము పరిగెత్తబోయే నేను పర్సనల్గా రోడ్డు పైన ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకు పోయి చెప్పాను అక్కడ గొడవ జరుగుతుంది, అప్పుడు పోలీసులు అక్కడ పోయారు. అంటే మేము గ్రామంలో ఉండేది పోలీసు వాళ్ళకి తెలుసు, ప్లస్ 10 బండ్ల నుంచి 15 బండ్లు గ్రామంలోకి ఎంటర్ అయ్యేది కూడా పోలీసు వాళ్ళు చూశారు. ఆ పోలీసులు అప్పుడే ఆ బండ్లు ఆపి ఉండొచ్చు కదా, కానీ ఆపలేదు. నేను మళ్ళీ పరిగెత్తపోయి చెప్తే అప్పుడు ఈ పోలీసులు అక్కడ పోయేసి చేశారు. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది, పోలీసు వాళ్ళు పూర్తిగా పచ్చ చొక్కా వేసుకొని ఈ ఎలక్షన్ను వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న విధంగా ఇంటింటి క్యాంపెయినింగ్ చేసి దౌర్జన్యాలైనా దాడులైనా ఏదైనా వాళ్ళు రక్షణగా కల్పించి ఈ ఎలక్షన్ జరపాలా, ప్రజలను భయభ్రాంతులు చేయాలా, అయితే టీడీపీకి ఓటేయాలా, లేకపోతే మేము రిగ్గింగ్ వేసేసి టీడీపీకి ఓట్లు పడాలా అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పులివెందుల బై ఎలక్షన్ జరుగుతుంది. మీరు అన్నది లాజిక్కే, నేను యాక్సెప్ట్ చేస్తాను ఆ మాట. ఏంటంటే అసలు దాడే జరగలేదు అని కొంతమంది వాళ్ళ మీద వాళ్లే దాడులు చేసుకున్నారని, పైకి డ్రామాలు ఆడుతున్నారని, చేతులు కట్టుకొచ్చి షో చేస్తున్నారని మీమ్స్ చేసేవాళ్ళు, లేకపోతే సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక లాజిక్ పాయింట్. ఎందుకంటే యాంకర్ ప్లేస్లో ఉన్న నేను నాకు అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకు అంటే డిఐజీ క్లియర్గా అన్నారు, మేము గనక అక్కడికి వెళ్ళకపోతే తలలు ఎగిరిపోయి ఉండేవి, మేము హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్లు చేయించాం. ఒకసారి వీలైతే ఆ ప్రవీణ్ గారు బయట మళ్ళీ ప్లే చేయండి పీసీఆర్. లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా, మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఆవరణాలను తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. కాబట్టి ఏంటంటే ఏదైతే మీకు నిర్ణీత ప్రదేశాల్లో ప్రచారానికి పోలీసు వారు అనుమతిస్తారో అక్కడ వరకే మీరు ఉంటే మీ యొక్క ఈ ఎలక్షన్ అయ్యే వరకు కూడా 100% మీ సేఫ్టీని మీరు ఇటు వెళ్ళాల్సిన అటు దూకి ఇటు వెళ్తే మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
దీనికి ఈ ప్రాంతానికి ఉన్న గత నేపథ్యం, గత చరిత్ర దానికి కారణం. దానికి మేము కాదు, మీరు కాదు బాధ్యతలు. అది బాధ్యతాయుతంగా కూడా ఇరు పార్టీల వారు వ్యవహరించాల్సి ఉంది. ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి. అలాంటివి చేయొద్దు. దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం. క్లియర్ గా డిఐజీ అన్న వాయిస్ లో స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే, మేము గనక వెళ్ళకపోతే తలలు ఎగిరిపోయి ఉండేవి. అంటే రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయిలో జరిగింది అనేది చాలా క్లియర్ కట్ గా డిఐజీయే చెప్తూ ఉన్నారు. సో కాకపోతే ఆయన అన్నమాట ఏంటంటే, మీకు అనుమతి ఇచ్చిన గ్రామంలో కాకుండా పక్క గ్రామంలోకి వెళ్తూ పత్యాపారాలు చేస్తున్నారు అన్నమాట అంటూ ఉన్నారు. అంటే మీరు మొన్న వెళ్ళింది మీకు అనుమతి ఇచ్చిన గ్రామంలో కాకుండా పక్క గ్రామంలోకి వెళ్ళారా? ఇది ఒకటి. దాంతోపాటు ఇంకో మాట కూడా మేము విడదీయకపోయింటే, అవును, క్లియర్గా అన్నాడు, మేము విడదీయకపోయింటే అని. అంటే మేము ఆడ కొట్లాడుతున్నది విడదీశారు కాబట్టి అన్నాడు. ఏ రకంగా వాళ్ళు జరగలేదంటారు. సో ఈ టాపిక్ కూడా పక్కన పెట్టేస్తే, మేము వెళ్ళింది అక్కడ మా నాయకులు సంబంధించిన మా వాళ్ళను కలవడానికి. ఆ గ్రామంలో టీడీపీ నాయకులు ఎవరు లేరు, కూటమి ప్రభుత్వం సంబంధించిన ఏ నాయకులు కూడా అక్కడ లేరు. కేవలం మేము ఉన్నారనే ఉద్దేశంతో మేము అక్కడ ఉన్నాము, మేము మా వాళ్ళతో మాట్లాడుతున్న ఉద్దేశంతో, వాళ్ళు తక్కువ మంది ఉన్నారని ఒక ఉద్దేశంతో. అదే కాకుండా ఆ పల్లెలకు సంబంధించి భయభ్రాంతులు చేయాలా, ఎవరైనా మాకు ఓటు వేయకపోతే ఇదే గతి పడుతుంది అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది అనమాట. స్థానంలో ఈ ఎంటైర్ దాడులు మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ దాడులు చేస్తున్నది ఎవరు? నేను ఇందాక చెప్పా కదన్నా, ఇది పులివెందుల పౌరుషానికి, అమరావతి పెత్తందారులు, అమరావతి పెట్టుబడిదారుల మధ్యలో జరుగుతున్న ఒక పెద్ద యుద్ధం. ఎలక్షన్ చిన్నదే కానీ ఇది ఒక పెద్ద యుద్ధం అన్నమాట. ఇది కేవలం వాళ్ళ అధికారం ఏందో చూపించాలా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిష్టకు భంగం కలిగించాలా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎలక్షన్ ఏదైనా జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఇట్లా ఉంటుంది అనే దాని మీద చూపించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవ్వరు ఎక్కడే కానీ అదిరే సమస్య లేదు. ఇటువంటి ఎన్ని అవాంతరాలు ఎదురు అయినా పులివెందల్లో వైఎస్ఆర్ సిపి జెండా రెపరెపలాడుతుంది. 14వ తారీఖు భారీ ఎత్తున, భారీ మెజారిటీతో మా అభ్యర్థి ఖచ్చితంగా భారీ ఎత్తున గెలుస్తాడనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్క పులివెంద ప్రజలకు తెలుసు. ఈరోజు ప్రతి చోట, ప్రతి ఇంట్లో వైఎస్ గారి కుటుంబం వల్ల మేము పులివెందల అంటానే వైఎస్ఆర్ గారి అడ్డా కదా అనేసి మేము వేరే రాష్ట్రాలకు పోయినా ఎంత గౌరవం దొక్కుతుందో మాకు తెలుసు. ఈరోజు వాళ్ళ ప్రతిష్ట కాపాడే బాధ్యత పులివెంద ప్రజలే అనేసి వాళ్ళే, మేము ఎలక్షన్ క్యాంపుకి పోయి ఇంటి దగ్గర పోయినప్పుడు వాళ్ళ క్లియర్గా చెప్తున్నారు, ఈ ఎలక్షన్ మా ఎలక్షన్, మా ఇంట్లో ఎట్లా నిల్చున్నామో అట్లా మేము ఓట్లు వేస్తాం. ఈ ఓటు వేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ మెజారిటీ ఎట్లా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దద్దరిల్లిపోయేలాగా ఈ ఎలక్షన్లో భారీ మెజారిటీ ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హేమంత్ని గెలిపించిస్తామని చెప్పేసి పులివెందుల ప్రజలే చెప్తున్నారు. కేవలం ఇవన్నీ విని ఈ 14-13 నెలల మాసంలో ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేయలేక, ఏ ఇంటి దగ్గర పోయినా వాళ్ళకు సరైన స్పందన జరక్క, ఇట్లా అల్లర్లో గొడవలో చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి పోలింగ్ బూతులు మార్చి 4 కిలోమీటర్లు పోలింగ్ పోవడానికి ప్రజలు దూరం ఉంటే పోలేకపోతే ఆ ఓట్లు రిగ్గింగ్ చేసుకొని ఏదో చేసుకోవాలని ఒక ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశమే. కేవలం ప్రజలు భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మా మీద దాడులు కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులే మా మీద చేస్తున్నారు. పక్కాగా గెలుస్తారా? కాన్ఫిడెన్స్ ఉందా రమేష్ గారు? మళ్ళీ నేను మీతో 14వ తారీఖు సుమారుగా సాయంత్రం 4-5 అంటే సుమారు ఈ టైంలోనే మళ్ళీ లైవ్కి వచ్చి ఎంత మెజారిటీ వచ్చింది, ఈ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా జగన్ సార్కు, మా లీడర్కు ఏ రకంగా తీసుకుపోయి ఇస్తున్నాము అనే ఉద్దేశం మీద క్లియర్గా మళ్ళీ లైవ్ షో పెట్టుకుందాం అశోకన్న. తప్పకుండా మీ కాన్ఫిడెన్స్ ఓడిపోతే గెలుపు అనేది ఖాయం. కేవలం ఈడ ఎంత మెజారిటీ తీసుకురావాలదే ఇంపార్టెంట్. ఒకవేళ ఓడిపోతే సమస్య వైఎస్ఆర్ గడ్డ అన్నది ఓటమి ఎర్రుగని గడ్డ. ఇప్పటికి ముందు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుమారుగా 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. అక్కడ
3-4 ఓకే ఓకే నేనేది పులివెందుల కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీగా పులివెందుల కడప జిల్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి అడ్డానే అనుకుందాం. 2024 ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయండి మీకు? ఈవీఎంలు ఏం జరిగింది తెలుసా? ఇదంతా ఈవీఎంలే కదా. సరే లేకపోతే ఎన్ని సీట్లు వచ్చాయి? కాదు ఎన్ని సీట్లు వచ్చాయండి? సంబంధం లేని ఒకటా? చోట, ఒక ఎంపీ పార్టీ గెలిచారు, లేని చోట పులివెందుల ఏ ఎమ్మెల్యే రకంగా గెలిచారు, ఇంకోటి బద్వేలు గెలిచారా? బద్వేల్ రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిచారు. సో అలాంటి చోట ఇంతమంది అడ్డా అని చెప్తున్న చోట కేవలం 2 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. ఎంపీ సీటు కూడా అదృష్టవశాత్తు గెలిచినట్టున్నారు. సో ఇప్పుడు ఈ జడ్పీటీసీ గెలుస్తామని ఇంత ధీమాగా ఎట్లా చెప్పగలుగుతున్నారు అని? పైగా అధికారంలో ఆ పార్టీ ఉంది, కూటమి ఉంది, బీజేపీ, జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తోంది. ఈ తరుణంలో ఇంకా మీ అడ్డాగా ఉందని ఎట్లా అంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నారు అని? ఇక్కడ 2 విషయాల్లోనా, ఉదయం పొద్దున 3:30 నుంచి 4 గంటల మధ్యలో ప్రజా దర్బార్ నడిపించే వ్యక్తి మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు. పులివెందల్లో ఎవరైనా సరే ఏ సమస్య వచ్చినా మా ఎంపీ గారు గడప తొక్కగానే సాయం చేసే వ్యక్తి మా అవినాష్ రెడ్డి గారు. ఇది కూడా పక్కన పెడితే ఈరోజు ఈ ఎలక్షన్ పులివెందుల ప్రజలందరూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఈ దాడులు కావచ్చు, లేదా ఈ కూటమి ప్రభుత్వం చేసే రాంగ్ పబ్లిసిటీ కావచ్చు, లేకపోతే చెప్పిన వాగ్దానాలు ఒక్క వాగ్దానం కూడా సరిగా చెయ్యని ప్రభుత్వం వీళ్ళు చూస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈరోజు మా ఇంటికి చెప్పిన పథకాలు అన్ని చెప్పిన టైంకు పంపిస్తూ ఉండే. ఈ ఎలక్షన్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక కనువిప్పు మాదిరి ఉండాలా, భారీ మెజార్టీతో గెలిపించారు పబ్లికే అంటున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, రెండోది మీరు ఇందాక అన్నట్టు మా వరకు మేమైతే 100% కాన్ఫిడెంట్ చెప్తాను, దీంట్లో ఖచ్చితంగా స్కామ్ ఉంది. అయినా కూడా మేము చాలా పాజిటివ్గా తీసుకున్నాం. ఎందుకంటే ఒక క్రికెట్ టీం ఉండేదే 11 మంది, ఆయన గెలుస్తూ ఉంది. ఈ రోజు నిన్నగాక మొన్న ఒక పెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగితే 11 నెంబర్ సీట్ అతని వ్యక్తే దుంకి బయటపడినారు. సో 11 అనేది మా దృష్టిలో మేము లక్కీ నెంబర్గా తీసుకుంటాము. కోర్తే మళ్ళీ 2027, 28, 29లో ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు, లేకపోతే జమిలీ ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఏదైనా సరే మళ్ళా కోరితే ఏడిపోయి పడతామనేది త్వరలో మళ్ళీ ఎలక్షన్ వచ్చేప్పుడు చూపిస్తామన్న. థ్యాంక్ యూ రమేష్ యాదవ్ గారు. చాలా కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు జడ్పీటీసీ ఖచ్చితంగా గెలుస్తామని. ఆయన చెప్తున్నట్టుగా ఇది పులివెందుల పౌరుషానికి, అమరావతిలో ఉన్న పెత్తందారుల అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని రమేష్ యాదవ్ అన్న మాట అయితే కొంత సంచలనంగానే కనిపిస్తోంది. సో ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న అధికార ప్రతిపక్ష పార్టీలు, 2 పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున లీడర్లందరినీ కూడా అక్కడ మోహరించారు. సో ఆ నేపథ్యంలోనే ఈ ఘర్షణలన్నీ కూడా జరుగుతున్నాయి. చూద్దాం, 12వ తేదీ ఎలక్షన్ జరగబోతుంది, 14వ తేదీ ఎలక్షన్ ఏదైతే దానికి సంబంధించిన రిజల్ట్ రాబోతోంది. సో రమేష్ యాదవ్ గారు చెప్తున్నట్టు మళ్ళీ 14వ తేదీ సాయంత్రం 4